వెల్కమ్ టు హిందూ నై న్యూస్. నిషేధిత జాబితాలో భూముల మాయం, భూ అన్యక్రాంతంపై ప్రభుత్వ భూముల అన్యక్రాంతంపై ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణకు అయితే ఆదేశించింది. ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. నిషేధిత జాబితాలో భూముల మాయం, ధరణి పోర్టల్ వచ్చాక ఆక్రమణలు, నిషేధం నుంచి పట్టా భూమిగా మార్పు, వాటి ద్వారా వేల కోట్ల కుంభకోణాలు, ధరణి కమిటీ దృష్టి, ఆయా భూముల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం, అనుమానాస్పదంగా లావాదేవీలను పరిశీలించాలని నిర్ణయం, సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయికి కమిటీ. నిషేధిత జాబితాలో నమోదు చేసిన అనేక భూములు గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. వేలాది కోట్ల రూపాయల కుంభకోణం దీని ద్వారా జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. దీని వెనుక ఎవరున్నారు, వారికి సహకరించిన అధికారులు ఎవరు అన్నదానిపై ధరణిపై నియమించిన కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు నిషేధిత జాబితాలో ఉండి అన్యక్రాంతమైన ఆయా భూముల వివరాలు అందజేయాలని అధికారులను సదరు కమిటీ ఆదేశించింది. ఈ కమిటీ తొలి సమావేశం గురువారం జరిగింది. ఇది ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. విచారణ కమిటీ కూడా విచారణ ప్రారంభించింది.